నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగలపై ఒలుక్కేద్దాం. ఎప్పుడు రోజులన్నీ ఒకేలా ఉండవండోయ్. సూర్యుడి టైం సూర్యుడిది, చంద్రుడి టైం చంద్రుడిది. పగలు రేయిలా మారుతూనే ఉంటుంది. అలా రాజకీయాల్లోనూ ఎవ్వరికి అధికారం ఊరికే రాదండోయ్. ప్రతిపక్షాలతో పొలిటికల్ మహాభారతాన్ని మించిన యుద్ధం చేయాల్సిందే. నిన్నటి వరకు కేసీఆర్ తెలంగాణలో వన్ మ్యాన్ షోతో అదరగొట్టేశారు. కాదు విపక్షాలకు మాటలతోనే బెదరగొట్టారు. ఇప్పుడు మాత్రం కాలం మారింది. తాజా ఎమ్మెల్సీ ఫలితాలు కారుని కుదిపేస్తున్నాయి. ఆకలి మీదున్న కమలానికి ఈ విక్టరీ ఊపిరి పోసిన కారు పార్టీకి కౌంట్ డౌన్ మొదలైందని కూడా పొలిటికల్ పండితులు అంచనాలు వేసేస్తున్నారు. తెలంగాణలో కారు చోరికి బ్రేక్లు, గులాబీకి కమలం వరుస ఝలక్లు. 17 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వికసించిన కమలం సార్వత్రిక ఎన్నికల్లోనూ తగ్గేదిలే అంటున్న బీజేపీ. తాజా ఫలితాలతో గులాబీలో పువ్వులు, కేసీఆర్కి కౌంటర్ మొదలు. లక్ ఎప్పుడు ఎలా తిరుగుతుందో, వేట్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. రాత్రికి రాత్రే ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవ్వచ్చు. రోజులన్నీ మనవే కావాలని లేదా అన్ని రోజులు అనుకూలంగా ఉంటాయని అనుకోవద్దు. గాలి ఏటవాలుగా వీచినప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు. ఇదే ఊర్ధముఖంగా వీస్తే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లే. ప్రస్తుతం తెలంగాణలో సీఎం కేసీఆర్ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అలానే ఉంది. దుబ్బాక మొదలు ప్రతి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల వరకు ప్రతి కోణంలోనూ తిరుగుబాటు కనిపిస్తుంది. ఇందులో నాగార్జున సాగర్, మునుగోడు ఎన్నికలన్నీ ఈ ఘాటిన కట్టలేము. ఎందుకంటే నాగార్జున సాగర్ అధికార భారత రాష్ట్ర సమితి సిట్టింగ్ సీటు కాబట్టి దానిని భారత రాష్ట్ర సమితి ఖాతాలో వేయలేము. అదేవిధంగా మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవడమే 10,000 కాబట్టి దానిని కూడా భారత రాష్ట్ర సమితి ఘనత అనుకోలేము. మొత్తంగా రెండో టర్మ్లో కారు బాస్కి దెబ్బ మీద దెబ్బ కోలుకొని దెబ్బలు పడుతున్నాయి. వాస్తవంగా తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. ఆ నియామకాల్లోనూ పోలీస్ శాఖ మినహా మిగతా వాటి భర్తీలో ప్రభుత్వం అంతులేని జాప్యం ప్రదర్శిస్తుంది సర్కార్. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ నిరుద్యోగులను తమ వైపు తిప్పుకునేందుకు నిరుద్యోగ భృతి తాయిలంగా వేశాడు. తనను గెలిపిస్తే నోటిఫికేషన్లు ఇస్తానని, ఇవ్వకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానని ప్రకటించారు. కానీ 4 ఏళ్లు నోటిఫికేషన్లు ఇవ్వకుండానే గడిపేశారు. నిరుద్యోగ భృతి హామీని కూడా పక్కన పెట్టారు. దీంతో ప్రజల్లో ఆగ్రహం పెగులుతుంది. పరిస్థితిని గమనించిన గులాబీ బాస్ ఇటీవలే నోటిఫికేషన్లు ప్రకటించడం మొదలుపెట్టారు. అయినా లక్షలాది మంది నిరుద్యోగుల్లో అధికార పార్టీపై వ్యతిరేకత చల్లారలేదు. పైగా లేక ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు పేపర్ లీకేజీతో తీవ్రంగా అబాస్ పాలవుతున్నది. లక్షలాది మంది నిరుద్యోగుల భవిత్యాన్ని పణంగా పెట్టింది. ఇలా చెప్పుకుంటూ పోతే భారత రాష్ట్ర సమితి ఘనతలు అన్నీ ఇన్ని కావు. ఇక ఉద్యోగుల విషయంలోనూ గులాబీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ప్రభుత్వ ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వం ఒంటెత్తు పోకడలు పోతుంది.
దీనివల్ల ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వంపై నిగురుగప్పిన నిప్పుల్లాగా ఉన్న ఉపాధ్యాయులు మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇదే సమయంలో వారు ప్రత్యామ్నాయంగా బీజేపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించారు. దీంతో కారుని రివర్స్ గేర్లో తెలంగాణ భవన్ కి పంపించారు. భారతీయ జనతా పార్టీ గెలుపుని పూర్తి చేసుకుని ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడం, ఎన్నికలో తప్పకుండా ఒక ప్రజాస్వామ్య పాలన కొనసాగించడం, రామరాజ్యాన్ని నిర్మించడమే లక్ష్యంగా మేము ముందు పోతాం. టీచర్లు అంటే ఏందో ఇలా గుణపాఠం చెప్పి ఇలా ముఖ్యమంత్రి పిల్లలకు పాఠాలు నేర్పాలన్న టీచర్లే, కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలన్న టీచర్లే. ఇలా ఏ విధంగా గుణపాఠం చెప్పాలో చెప్పారు వాళ్ళు. ఇలా టీచర్ అనే వ్యవస్థ మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగుల మీద కూడా ఎంత కసి ఉందో దాన్ని గుర్తించడానికి ఉపాధ్యాయులు మన ఓటు అనే ఆయుధం ద్వారా కసి తీసుకున్నారు. అనేక సందర్భాలు మేము డిమాండ్ చేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రిని, టీచర్ల జోలికి పోగు, నువ్వు ఉద్యోగస్తుల జోలికి పోగు, వీటిని భడతారంటే ఇలా అడ్డదారిలో గెలిచే ప్రయత్నం చేసింది వాళ్ళు. ఆయన పోటీ చేయకుండా ఇవాళ ఏవిఎన్ రెడ్డి గారి మీద పోటీ చేసినటువంటి ఇతర అభ్యర్థులకు డబ్బులు వంచి 80% భారతీయ జనతా పార్టీని ఓడగొట్టాలి, ఏవిఎన్ రెడ్డి గారిని గెలవకుండా చేయాలని చెప్పి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం చేసిన కుట్రలు కుతంత్రాలను ఇవాళ ఉపాధ్యాయ వర్గం అంతా పటాపంచలు చేశారు. ఎందుకు భరించాలని నేను 317 జీవో పెడుతోని చెట్టుకోరి పుట్టుకోరి చేసి వల్ల ఉపాధ్యాయులు మొత్తం ఉద్యోగులు మొత్తం ఇలా సర్వనాశనం చేసిన వాళ్ళ బతుకులు నాశనం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి. భారతీయ జనతా పార్టీ యుద్ధం చేసింది, భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేసింది, పోరాటం చేసింది. భారతీయ జనతా పార్టీ 317 జీవో కోసం అనేక మంది కార్యకర్తలు జైలుకు వేరు, లాఠీ చార్జ్ కాళ్ళు చేతులు విరడుకున్నారు. ఇవాళ ఇలా ఫస్ట్ నాడు జీతాలి ముఖ్యమంత్రి, ఉద్యోగులకు ఉపాధ్యాయులు జీతాలి అంటే తొలగిస్తలేడు. వాస్తవానికి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. పీఆర్టీయూ కూడా బలంగానే ఉంది. యూటీఎఫ్ ను కూడా కొట్టి పారేయలేని పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న బలం అంతంత మాత్రమే. ఈ క్రమంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిచాడు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నియామకాలు, పదోన్నతుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఉద్యమాలు చేస్తున్న ఉపాధ్యాయులపై కేసులు పెట్టడం వంటి చర్యలతో ఉపాధ్యాయ లోకం విసిగి వేసారిపోయింది. పైగా అప్పటి సీఎస్ సోమేష్ కుమార్ తీసుకొచ్చిన వివాదాస్పద జీవో వల్ల 4 ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంత జరిగినా కించిత్ కూడా ప్రాయశ్చిత్తం లేకపోవడం విశేషం. మరోవైపు ఎమ్మెల్సీ విజయంతో అధికార భారత రాష్ట్ర సమితి కౌంటౌన్ స్టార్ట్ షురు అయిందని భారతీయ జనతా పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వంపై సామాన్య ప్రజలకే కాదు ఉపాధ్యాయులకు కూడా విరక్తి వచ్చేసిందని చెప్తున్నారు. అందుకు నిదర్శనమే ఈ ఎమ్మెల్సీ ఫలితాలు చెప్తున్నాయి. అటు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల రద్దు, ఇటు మద్యం కుంభకోణంలో కవిత ఇరుక్కుపోవడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలవటం, పాపం అధికార బీఆర్ఎస్ కు ఎన్ని కష్టాల్లోనని జనం గుసగుసలాడుతున్నారు. గులాబీ బాస్ మాత్రం మౌనంగానే ఉంటున్నారు. పవన్ అంటే పవర్ కాదు, పవన్ అంటే ఫైర్, పవన్ అంటే ఎమోషన్, పవన్ అంటే ఆవేశం, పవన్ అంటే పూనకం. ఇవన్నీ కాదు, పవన్ కళ్యాణ్ ఓ పార్టీ అధినేత కూడా కాదు. 1000 వోల్ట్స్ ట్రాన్స్ఫార్మర్ టచ్ చేస్తే మసైపోవాల్సిందే. ఇది ప్రస్తుతం సేనపై పేలుతున్న మాటలు. ఆవిర్భావంలో అధరగొట్టే ప్రసంగంతో ప్రత్యర్థులు బెదరగొట్టారు ఈ గబ్బర్ సింగ్. మొత్తంగా పొత్తుళ్ళు కత్తి లేకుండానే మాటలతోనే పొడి చేసిన ఈ వకీల్ సాబ్ సింహం సింగిల్గానే వస్తుంది, దానికి మీ అందరి మద్దతు కావాలండోయ్ అని అంటున్నారు. ఒంటరి పోరుకై పవన్ మొగ్గు.
ఆవిర్భావ సభ సాక్షిగా వెల్లడి. జన సైనికుల సహకారంతోనే సాధ్యమని స్పష్టం. అన్ని స్థానాల్లో పోటీపై సర్వేలు. ఏపీలో బీజేపీ జనసేన పొత్తు. వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వకుండా టీడీపీ ప్లాన్. ప్రభుత్వం స్థాపించాలంటే ఒంటరి పోరే మేలు. ఆకలి దప్పులను లెక్క చేయలేదు. సమయం మించిపోతుందని అసంతృప్తి చెందలేదు. అధినేత రాక ఆలస్యమైందని ఆగ్రహించలేదు. ఉదయం నుంచి అదే ఓపిక, అదే సహనం. మొన్నటి జనసేన ఆవిర్భావ సభలో జన సైనికులు విగ్రహానికి సెల్యూట్ చేయాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ కనివిని ఎరుగని అభిమానాన్ని పవన్ సొంతం చేసుకున్నారు. అది ఆవిర్భావ సభలో ప్రస్తుతంగా కనిపించింది. రాజకీయ ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టేలా పవన్పై పెళ్ళు బిక్కిన అభిమానం చూసి వారు ఫిదా అయిపోయారు. ఈయన మనం ఇన్నాళ్ళు తక్కువ చేసి మాట్లాడామని ప్రాయశ్చిత్తం పడేలా ఆవిర్భావ సభ చరిత్ర సృష్టించింది. దోపిడీ విధానాల మీద ఎదురు తిరగటానికి, అణగారిన వర్గాలకి చేయూతుగా ఉండటానికి, అగ్రకులాల్లోని పేదలకి అండగా ఉండటానికి చాలా బ్రాడ్గా ఆలోచించి పార్టీ పెట్టి 10 సంవత్సరాలు, ఈరోజు 10వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం. ఈ రోజున చాలా కష్టమైన ప్రక్రియ. ఎంతోమంది పార్టీలు పెట్టారు. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 తట్టుకోలేక వదిలేశారు. అలాంటిది ఓడిపోయి 2 చోట్ల 2008 నుంచి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాను. 15 సంవత్సరాలు 2 చోట్ల ఓడిపోయి కూడా నన్ను ముందుకు తీసుకెళ్ళనిచ్చింది పార్టీని అంటే మహా అయితే ప్రాణాలు పోతాయి తప్ప ఆ మహానుభావుల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలి అని ముందుకు ప్రారంభించాం. చాలా బాధలు ఉండే, డబ్బులు ఉండవు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. కానీ ధైర్యం ఏం చేస్తుంటే, నా ధైర్యమే కవచం అని చెప్పాను కదా, ఆ ధైర్యం పట్టుకొని చూద్దాం. ధైర్యమైన చోట లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతాను నేను. రాను రాను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సర్వం మారుతుంది. నిన్న మొన్నటి వరకు ఆయన పొత్తులతోనే ఎన్నికలకు వెళ్తారని అనుకున్నారు. కానీ సింగిల్గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆవిర్భావ సభలో ప్రకటించి అన్ని రాజకీయ పార్టీలు గుబులు పుట్టిస్తున్నారు. జనసేనను అధికారంలోకి తీసుకురావడానికే ప్రథమ కర్తవ్యమని అంటున్న ఆయన తర్వాత తీసుకోబోయే స్టెప్ ఏంటనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. వైసీపీ నాయకులు కొంతమంది మగతనం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీకు మగతనం కావాలా? మీకు మగతనం చూపించాలా? చూపిస్తాం. మా అధికారంలోకి వచ్చాక మాట్లాడిన ప్రతి మాటకి మీరు శిస్తు కట్టాల్సిందే. కట్టిస్తాం, మిమ్మల్ని మీ చేత కట్టిస్తాం. దమ్ము ఉంటే 175 స్థానాల్లో పోటీ చేయి. మా దమ్ము మగతనం గురించి మీకు ఎందుకే? మేము అడిగామా మిమ్మల్ని? మీ పార్టీలో ఎన్ని స్థానాలు పోటీ చేయమని, ఈ వ్యక్తిగత సీటు అడిగిపోమని మేము అడుగుతున్నామా? మీరు అడుగుతారు. ఎందుకు అడుగుతారు మమ్మల్ని? మేము ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో మా బలం ఏంటో, మా సత్తా ఏంటో మాకు బాగా తెలుసు. మీరు చెప్పక్కర్లా. తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందంట. సారా డబ్బులు, ఇసుకను దోచేసిన డబ్బులు, గంజాయి సాగు చేసిన డబ్బులు, మైన్లు దోచేసుకుంటున్న డబ్బులు, రియల్ ఎస్టేట్లు, అన్ని చోట్ల డబ్బులు దోచేసి మీకు ఏం చేస్తారు? మదం ఎక్కే మాట్లాడతారు మీరు. ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ మాట్లాడుతూ జన సైనికులందరూ సహకారం అందిస్తే రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమని అన్నారు. ఇందుకోసం ఎంతో శ్రమించాల్సి ఉంటుందని, రిపోర్టులు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. దీనిపై సాధారణంగా ప్రతిపక్షాలు
విమర్శల దాడికి దిగాయి. ఆయనపై నమ్మకం లేదా అంటూ ఎత్తి పొడుపులు ప్రారంభించారు. ఇందులో వారి తప్పేం లేదు. బహుశా పవన్ ఒంటరి పోటీపై భయం కావచ్చు. పొద్దున్నే 10 రూపాయలు ఆ పథకం ఈ పథకం కింద 100 రూపాయలు జేబులో పెట్టి 200 పెట్టి సాయంత్రానికి ఆ వ్యక్తిని కుటుంబం నుంచి 500 రూపాయలు సారాకి పట్టుకెళ్ళిపోతూ ఉన్నారే. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కాదు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు కాదు, అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇసుక కానీ మద్యం కానీ ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? మళ్ళీ మిమ్మల్ని కొనటానికే వాడుతున్నారు. మళ్ళీ మీ బతుకులు ఇలాగే ఉంటాయి. నా జీవితం ఏం మారదు. ఈరోజు ఇంతమంది కౌలు రైతుల కుటుంబాలను చూస్తూ ఉన్నారు. వాడికి ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర కూడా 2 లక్షలు తీసేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మీకు కోపం రాకపోతే ఎట్లాగా? ఎంతకాలం మా కులం మా వాడని చెప్పి మీరు వెనకేసుకొస్తారు? ఇక్కడున్న సదరు ఎమ్మెల్యే కూడా గొప్పవాడైతే నేను వదిలేస్తాను, మా వాడిని పోటీ పెట్టను. కానీ సరిగ్గా పనిచేయనప్పుడు ఆ వ్యక్తిని బాధ్యత నుంచి తప్పించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. పవన్ ప్రస్తుతం బీజేపీలో కలిసి ఉన్నారు. భవిష్యత్తులో కలిసి ఉంటాననే గ్యారెంటీ అయితే ఇవ్వలేదు. కేంద్రంలో అధికారంలో ఉందని మినహా స్వతహాగా ఆ పార్టీ రాష్ట్రంలో వెలగలేకపోతుంది. సోము వీర్రాజు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేస్తున్న దాఖలాలు లేవు. వైసీపీని చెక్ పెట్టేందుకు కలుపుకోవాలని భావిస్తున్న బీజేపీ మాత్రం లోపాయికారిగా జగన్కు సహకరిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. పైగా మోడీ ప్రభుత్వంపై వ్యతిరేక మాటలు మోయాల్సి వస్తుంది. కొన్ని వర్గాలు దూరమయ్యే అవకాశం లేకపోలేదు. బిగించాలి, మీరు పెద్దన్న పాత్ర వహించే తీరాలి, వేరే దారి లేదు. మీరు ఎవరెవరో నమ్మారు కదా. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమన్నాడు గోదావరి జిల్లాకి పోయి? ఎందుకు నమ్మాలి వాళ్ళని? నేను కాపులు రిజర్వేషన్ నేను ఇవ్వనని కరాఖండిగా చెప్పాడే. మరి కరాఖండిగా చెప్తే మరి ఎందుకు మచిలీపట్నంలో అలాంటి వ్యక్తి చెప్పిన ఎందుకు మీరు కాపులందరూ ఓట్లు వేశారు? అది కాపులు తప్పు కూడా ఉంది కదా. కాపు ఓటర్లు తప్పు చేసి కులంలో పుట్టినందుకు నన్ను దూషిస్తే ప్రయోజనం ఏంటి? నన్ను దూషిస్తే ప్రయోజనం ఏమొస్తుంది? నేను మీకు అండగా నిలబడే వ్యక్తిని కదా. మీకు కులాలకి మతాలకి అతీతంగా ఉండే వ్యక్తి మీ కులంలో పుట్టాడంటే అది మీకు గర్వకారణం కాదా? మీకు మంచిదే కదా. యాదవ సమూహాలు కానీ, గౌడ కుల సమూహాలు కానీ, శెట్టిబలిజలు కానీ, మాలమాదిగలు ఉపకులాలు కానీ, సంచార కులాలు కానీ, ఎస్టీ వర్గాలు కానీ, ముస్లింలు కానీ అందరూ ర్యాలీ కడతారు. ఎందుకంటే ఇంత పెద్ద కులమే నడుం బిగించి ఒక నిర్ణయం తీసుకుందంటే అందరికీ మంచిదని మీతో కలిపి నడుస్తారు. కానీ మీలో మీరు విడిపోతే మళ్ళీ అరాచకమే రాజ్యానికి వస్తుంది. కానీ ఈ రోజున నాకు బాధ ఏమనిపించిందంటే, నేను ఏ రోజును కూడా అందరూ బాగుండాలని కోరుకున్నవాడిని. నేను 10 సంవత్సరాల తర్వాత కూడా నేను అదే మాట మాట్లాడుతున్నాను, అదే మాట మీద నిలబడి ఉన్నాను. వైసీపీ వ్యతిరేక ఓటును చీలకుండా ఉండేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తుంది. జనసేన కూడా అదే భావిస్తుంది. కానీ ఆ పార్టీతో కలిసి వెళ్లే సూచనలు ఇప్పట్లో కనబడటం లేదు. స్వతహాగా పవన్ ప్రభుత్వం స్థాపించాలంటే ఒంటరిగా పోటీ చేయక తప్పదు. ఒకవేళ ఇదే జరిగితే ఎన్నికల్లో ఓట్లను భారీగా చీల్చే అవకాశం ఉంది. త్వరలో వారాహి రూపంలో ప్రజల్లోకి వెళ్తున్న ఆయన రాబో ఎన్నికల్లో ఓటింగ్ అంశంపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అన్ని స్థానాల్లో పవన్ పోటీ చేసే అంశంపై ఇప్పటికే రిపోర్టులను సిద్ధం చేసుకునే పనిలో పడినట్లు తెలుస్తుంది. తెలంగాణలో అధికార పార్టీకి ఇప్పుడు బీజేపీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అదే స్థాయిలో ఇప్పుడు కమలం పార్టీని కూడా కారు కలవరానికి గురి చేస్తుంది. ఫుల్ జోష్ మీదున్న కమలానికి గులాబీ ఊహించని ఝలక్ ఇవ్వడంతో అంతా డైలమాలో పడిపోయారు. రథసారథులకు రామ్ రామ్ చెప్తారనే వార్త ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఇందుకే మార్పులపై అధిష్టానం ఏమంటుంది?
పెద్దల చెవులో సంజయ్ ఊదిన పేర్లు ఎన్ని? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో బలమైన పార్టీగా బీజేపీ, కారును ఢీకొట్టే శక్తిగా ఎదిగిన కమలం. కమలం నేతల్లో కొత్త కలవరం. రథసారథుల మార్పులపై మంటలు. మార్పులపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్. రాష్ట్ర అధ్యక్షుడిని మార్చేదే లేదన్న అధిష్టానం. జిల్లాల్లో సారథులను మార్చే అవకాశాలు. తెలంగాణలో బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తుంది. ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలనేది బీజేపీ లక్ష్యం. తాజాగా తెలంగాణ నేతలను ఢిల్లీ పిలిపించిన అమిత్ షా వారికి స్పెషల్ క్లాస్ తీసుకున్నారు. నేతలు విభేదాలు పక్కన పెట్టి గెలుపు కోసం పనిచేయాలని నిర్దేశించారు. పార్టీలో చేరికలపైన దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో తానే స్వయంగా తెలంగాణ బాధ్యతలను పర్యవేక్షించాలని నిర్ణయించినట్టు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ బీజేపీలో తీవ్ర గందరగోళం మొదలైంది. మొన్నటి వరకు పోటీలో లేదు అనుకున్న కమలం పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో కారు పార్టీకి యాక్సిడెంట్ చేసే సత్తా తమకే ఉందని జబ్బలు చరుచుకుంటుంది. దీంతో బీజేపీలో ఎవరి సీటుకు ఎవరు ఎసర పెడుతున్నారు, ఎవరి పదవులు ఎప్పుడు మారతాయో తెలియని పరిస్థితి నెలకొంది. సార్వత్రిక ఎన్నికల కోసం రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న తరుణంలో కాషాయ పార్టీలో సాగుతున్న చర్చ, ప్రచారంపై రాష్ట్రంలోని పార్టీలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఛాన్స్ దొరికితే బీఆర్ఎస్ ను ఊపిరాడకుండా చేస్తోంది బీజేపీ పార్టీ. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని డీజే బాక్సులు పలిగేలా సౌండ్ పెంచి మరీ చెప్తున్నారు. అందుకు ప్రజల్లో మైలేజ్ వచ్చే ఏ ఒక్క ఛాన్స్ ని వదలకుండా వడిసిపడుతున్నారు. ఫలితంగా ఆ పార్టీకి రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటంతో ఎలాంటి సందేహమూ లేదు. ఇదే సమయంలో ఆ పార్టీ అంతర్గత వ్యవహారంపై కూడా ప్రజల్లో రోజు చర్చ జరగటం పట్ల ఆ పార్టీ నేతలు కొంత అసహనంతో ఉన్నారు. కమలంలో రోజుకో కాంట్రవర్సీ తెరపైకి వస్తుండటమే ఇందుకు కారణం. ఇప్పటికే ఢిల్లీలో స్పెషల్ క్లాసులు తీసుకున్న రాష్ట్ర కాషాయ నేతలు ఇప్పుడు వాట్ నెక్స్ట్ అంటున్నారు. నిన్నటి వరకు పార్టీ రాష్ట్ర రథసారథిని మారుస్తారంటూ జోరుగా సాగిన ప్రచారానికి రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ఎండ్ కార్డ్ వేశారు. 2024 వరకు రాష్ట్ర అధ్యక్షుడిని మార్చేదే లేదంటూ బొట్టు పెట్టకుండానే అందరికీ చాటింపేశారు. అంతేకాకుండా తన మాట కాదని బండి సంజయ్ 2024 వరకు కమల రథ సారథిగా ఉండాలనేది అధిష్టానం నిర్ణయమని కుండ బద్దలు కొట్టారు. దీంతో ఇక సమస్యేమీ లేదన్న ధీమాకు నేతలందరూ వచ్చిన తరుణంలో మరో ప్రచారం జోరందుకుంది. పలు జిల్లాల్లో బీజేపీ పార్టీ బలహీనంగా ఉందనేది జగమెరిగిన సత్యం. ఇదే తరుణంలో జిల్లా అధ్యక్షులను మారుస్తున్నారని, రాష్ట్రంలో 33 జిల్లాల పార్టీ సారథులను మార్చాలని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధిష్టానానికి నివేదిక సమర్పించారన్న ప్రచారం ఓ రేంజ్లో ఊపందుకుంది. అయితే ఇందులో కొత్త వారికి అవకాశం ఇస్తారా, లేక పాత వారికే స్పెషల్ క్లాసులు తీసుకొని పని కానిచ్చేస్తారా అనేది సస్పెన్స్గానే ఉంది. ఒకవేళ జిల్లా అధ్యక్షులను మార్చాలని అధిష్టానం భావిస్తే మాత్రం ఇప్పటికే వారి పేర్లను బండి సంజయ్ ఫైనల్ చేశారని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్న వారితో పాటు ఆ పదవిపై కన్నేసిన వారు కూడా
ఏ నిమిషంలో ఏ మార్పు జరుగుతుందో అన్న ఆసక్తితో ఉన్నారు. ఎవరు ఎక్కడున్నా పార్టీ కోసం పని చేయాలంటూనే జిల్లా అధ్యక్షులను మార్చేది లేదని, మహా అయితే 4 జిల్లాల అధ్యక్షులను మార్చే అవకాశాలున్నాయంటూ బండి సంజయ్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. అసలు మార్పులు చేర్పులు అనే అంశాన్ని అధికార బీఆర్ఎస్ చేస్తున్న కుట్ర అని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తేలిగ్గా కొట్టిపారేసిన శ్రేణుల్లో మాత్రం గందరగోళం తొలగిపోవటం లేదు. ఏది ఏమైనా అధికార పార్టీ కుట్రలను తిప్పికొట్టడంలో కాషాయ పార్టీ పడరాని పాటలు పడుతున్నా ఫలితం మాత్రం అంతంత మాత్రమే కనిపిస్తోంది అనటంలో ఎక్కడా సందేహం లేదు. మొత్తంగా బీజేపీ రథసారథుల మార్పు మ్యాటర్ మంటలు రేపుతుంటే కొందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కమలం శ్రేణుల్లో కన్ఫ్యూజన్ పోవాలంటే బండి సంజయ్ మరోసారి బల్లగుద్ది చెప్పక తప్పదనే చెప్పవచ్చు. ఇది ఇవాల్టి బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విశేషాలతో రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో కలుసుకుందాం.